అందరికి ప్రైజ్ లార్డ్. ఈరోజు మన క్యాలెండర్ వాక్యము ఈరోజు కొరకై 1 రాజులు 3:14. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనేలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని నేను. ప్రేమ కలిగిన దేవుడి లేఖనాన్ని మన కొరకై దీవించును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మెటుకు ఇక్కడ దేవుడు సొలొమోనును హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మెటుకు సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను, మెటుకు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నా కట్టడలను అనుసరించి నేను నియమించిన ధర్మం అంతటిని గైకొని నడిచినాడు. మెటుకు ఆ విధంగా నువ్వు నడిచినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుడు మరి సొలొమోనుతో చెప్తూ వచ్చినాడు. కారణం లేకపోలేదు. కారణం ఏంటి అంటే, సొలొమోను 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతని కల్లుడాయను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకి ఖచ్చితంగా సెలవిస్తూ వచ్చిండు. ఏమిటంటే అన్యుల కుమార్తెల్ని కానీ కుమారుల్ని కానీ వివాహం చేసుకోవద్దు అని దేవుడు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 3వ వచనంలో సెలవిచ్చినాడు. నీవు వారితో వియమందుకూడదు, వారిని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఇంత చక్కగా దేవుని వాక్యం ఉంటే సొలొమోను ఈ విషయంలో తప్పిపోయినాడు. అందుకే మెట్టుకు దేవుడు సొలొమోనుని హెచ్చరించాల్సి వచ్చింది. ఇదిగో మెట్టుకు నిన్ను నేను దీర్ఘాయుష్మంతుని చేయాలంటే దావీదు నడిచినట్లు నా మార్గంలో నడవాలి, దావీదు నా కట్టలను అనుసరించినట్టు నువ్వు అనుసరించాలి, దావీదు నేను నియమించిన ధర్మమంతుని గైకొన్నట్లు నువ్వు గైకొన్నారు. ఆది కాండం 6వ అధ్యాయంలో కూడా ఈ విధంగానే దేవుని కుమారులు తప్పిపోయినారు. మెట్టుకు నరుల కుమార్తెల్ని వివాహం చేస్తున్నారు. అందుకే నరుని ఆయుష్ తగ్గిపోయినట్లుగా దేవుని వాక్యము బైబిల్ చెప్తాను. ఆది కాండం 6వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుని నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరునితో ఎల్లప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులు ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. కనుక ఈ విధంగా మెట్టుకు దేవుని కుమారులు తమ ఆయుష్ను తగ్గించుకున్నారు పాపమును బట్టి. కనుక మెట్టుకు మానవుని ఆయుష్ తగ్గించింది పాపము, అవిధేయత, సొంత ఇష్టాలు చెప్పిన నడిచిన కారణమే మానవుని ఆయుష్ తగ్గిపోవడానికి కారణమైంది. కనుక పాపము మానవుని ఆయుష్ తగ్గించడం మాత్రమే కాదు, దుఃఖంలోనికి, శాపంలోనికి, వేదనలోనికి నడిపించింది. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు మెట్టుకు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి ఆది అంతమైనటువంటి అల్ఫా ఒమేగా అయినటువంటి మొదటివాడు కడపటివాడైనటువంటి తన సొంత కుమారుణ్ణి మెట్టుకు సమస్త సృష్టికి ఆధారభూతుడైనటువంటి తన కుమారుణ్ణి ఈ లోకంలో పంపించినాడు. ఎందుకోసమంటే తిరిగి మనలను అక్షయులుగా చేయడం కోసం, తిరిగి మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేయడం కోసం. అందుకే మెట్టుకు దేవుని వాక్యం బైబిల్ చెప్తాను, ఇదిగో లోక పాపమును మోసుకొని వెళ్ళి దేవుని గొర్రెపిల్ల. మెట్టుకు మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే చాలు మన పాపములు క్షమించబడతాయి. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం మనందరికి తెలిసినటువంటి వాక్యమే 24వ వచనంలో మనం చూస్తే అక్కడ చెప్పబడినటువంటి మాట, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే మన పాపములు క్షమించబడతాయి, మనం మరణంలో ఉండి జీవంలోనికి దాటించబడతాం. మెట్టుకు నిత్య జీవం కలిగినటువంటి వారంగా మనం చేయబడతాం. దేవుడు ఎవరైతే తమ పాపం ఒప్పుకొని విడిచిపెడతారో వారికి దేవుడు తన జీవాన్ని అనుగ్రహిస్తాడు, తన నిత్య జీవాన్ని, తన అక్షయతను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అట్టి వారిని ఎవరైతే తమ పాపంలో ఒప్పుకుంటున్నారో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి అక్షయతను, తన జీవాన్ని నిత్య జీవం గల వారిగా చేయటం మాత్రమే కాదు, మరణంలోని జీవంలోని దాటించడం మాత్రమే కాదు, తాను సిద్ధపరుస్తున్నటువంటి ఆదేశంలో ఆయన వారిని ఉంచేటువంటి వాడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, అటు వారు ఈ లోకమును విడిచిపెట్టినప్పటికీ మెట్టుకు 2 కొరింథీ 5వ అధ్యాయం లేఖనం సెలవిచ్చినట్లు దేవుడు వారి కొరకై ఒక గుడారమును మనం ధరిస్తాము అని చెప్పి దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తాం. ఒకరోజు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దిగంబరులు కాకుండా ఏమవుతారంటే మెట్టుకు వస్త్రము ధరించిన వారుగా కనబడతారు. మెట్టుకు దేవుని వాక్యం బైబిల్ చెప్తాను. 2 కొరింథీ 5 మెట్టుకు 1వ వచనం 2వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము.
మనం దిగంబరులం కాక వస్త్రం ధరించుకుని వారంగా కనబడదాము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసం దీనిపైన ధరించుకుని అపేక్షించి దీనిలో మూలుగుతున్నారు కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారికి, పాపక్షమాపణ పొందిన వారికి, యేసు రక్తంలో కడగబడినటువంటి వారికి, యేసు ప్రభువును తమ రక్షకుడిగా చేర్చుకున్నటువంటి వారికి మెట్టుకు నిత్య జీవం ఉన్నది, మెట్టుకు వారికి అక్షయత ఉన్నది, మెట్టుకు దేవుడు వారికి అక్షయమైన దేహాన్ని ధరింపజేసేటువంటి వాడు ఉంటున్నాడు. మెట్టుకు వారు ఒక రోజు యుగయుగాలు ఆది అంతమైన మొదటివాడు కడపటి వాడైన అల్ఫొమెగా అయిన ప్రభుత్వం కూడా మెట్టుకు మరి వారు ఉండేటువంటి వారు ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, మరి ఈ విధంగా దేవుడు తిరిగి మానవులను తన కుమారుని భూలోకంలోని పంపించడం ద్వారా, ఆ కుమారుని మనం విశ్వాసమించడం ద్వారా తిరిగి మనము దీర్ఘాయుష్మంతులంగా చేయబడతాం. ఇదే హెచ్చరిక దేవుడు సొలొమోనుకి ఇచ్చుంటున్నాడు. సొలొమోనా, నీ హృదయము సరిగ్గా ఉందో చూసుకో, నీ హృదయం సరిగ్గా పెట్టుకో, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే వెతుకు. దేవుని వాక్యం బైబిల్ చెప్తాను. ఆది కాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులను ఊహాంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. కనుక మన హృదయంలను పవిత్రంగా చేసుకోవాలి, మన హృదయంలో పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మెటుకు యేసు రక్త ప్రోక్షణలోనికి రావాలి. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. మెటుకు మరి దేవుని వాక్యం బైబిల్ మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాను. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోబడిన చరిత్రములు, కృత్రిమములు, కామవికారం, వస్త్రము, దేవదూషణను, అహంభావమును, అవివేకమును, ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని ఆయన. కనుక మెటుకు నీ హృదయము పవిత్రపరచుకోవాలి, మెటుకు మన హృదయంను పరిశుద్ధపరచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అయితే ఈ యొక్క ఉదయకాలం ఇంకా నీ పాపం క్షమించబడుతుంది. యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు. ప్రభు నా హృదయంలోనికి నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని ప్రభుని అడుగు. ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీ హృదయంలోనికి తను వచ్చి నివాసం ఉంటాడు. అంత మాత్రమే కాదు, నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తూ ఉంది. రెండోదిగా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించుడి అని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తాను. 2:3, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. పిల్లలు చాలామంది తల్లిదండ్రులను సన్మానించడం లేదు ఈ దినాల్లో. మెట్టుకు మీ తల్లిదండ్రులు భక్తిపరులు, పరిశుద్ధులైతే నువ్వు నీ తల్లిదండ్రులైనటువంటి వారిని ఖచ్చితంగా నువ్వు సన్మానించాలి. వారిని సన్మానించడం ద్వారా భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చాలామంది పిల్లలు ఆ విధంగా తల్లిదండ్రులను సన్మానించలేని వారుగా ఉంటున్నారు. అటువలే మనం ఉండకూడదని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడతా ఉన్నాం. పిల్లలారా, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మెట్టుకు మీ తల్లిదండ్రులను సన్మానించాలి. ద్వితీయోపదేశకాండము 3వదిగా ఆఖరిదిగా మనం చూస్తున్నాం. 11వ అధ్యాయము మెట్టుకు 8, 9, 10 వచనాల్లో దేవుని వాక్యము బైబిల్ 9వ వచనంలో, యెహోవా వారికి వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. కనుక 3వదిగా దేవుని బిడ్డలైనటువంటి వారికి మెటుకు దేవుని బిడ్డలం వాస్తవమే. అయితే మెటుకు మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే ఈ లోకంలో అంత మాత్రమే కాదు, మరి మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే కూడా దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉంది. మెటుకు మనము దేవుని ఆజ్ఞల్ని మెట్టుకు గైకొనాలని దేవుని వాక్యం బైబిల్ చెప్తాం. మరి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల్ని గైకొంటామో దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాడు, దీర్ఘాయుష్మంతులుగా ఉంచుతాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. మెట్టుకు చాలాసార్లు మనము ఈ దేహానికి ఇచ్చే ప్రాముఖ్యత దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నామో లేదో చూసుకోం. అందుకే నిర్గమాకాండము 34వ అధ్యాయంలో దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. 28వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మరి మోషే 40 దినాలు దేవునితో కూడా పర్వతం మీద ఉన్నాడు. ఆకలి దప్పులు లేవంట ఆయనకి. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. మరి నిర్గమాకాండము 34:28లో దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. మోషే 40 దినాలు మరి పర్వతం మీద ఉన్నాడు. అతడు 40 రెయ్యంబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు అని దేవుని వాక్యం బైబిల్ చెప్తాను. 40 దినాలు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదంట. కానీ ఆయనకు ఆకలే లేదు, దాహమే లేదు. మోషే చనిపోయినప్పుడు దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది ఏంటి అంటే, మెట్టుకు 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 34:7,
మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. కనుక ఈ దినాల్లో అనేక బలహీనతలు మనలోకి వస్తున్నాయి. కారణం ఏంటి అంటే మనము దేవుని ఆజ్ఞల్ని తప్పిపోతున్నాం, మీరిపోతున్నాం. అనేక బలహీనతలు మనలో రావడానికి కారణం కూడా మనము మరి దేవుని ఆజ్ఞల్ని మీరిటయే. అందుకే ప్రసంగి గ్రంథంలో మీ దేహంలోకి శిక్ష కలిగించే పని నీ నోటితో చేయొద్దని దేవుని వాక్యం బైబిల్ చెప్తాం. అనేకసార్లు అనేక ఆజ్ఞల్ని మీరిపోతూ ఉన్నాం, తప్పిపోతూ ఉన్నాం. అయితే దేవుని ఆజ్ఞ, చార్ల్స్ స్పర్జన్ గారి గురించి ఒక మాట చెప్పబడింది. ఆయనంట ప్రతి వాక్యాన్ని చూసి ఇంకేదైనా నేను ఆజ్ఞల్ని ఎక్కడైనా మీరినానేమో అని ఆయన జీవితాన్ని సరిచూసుకునేటువంటి వాడని. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని అవసరం లేదు. ఈ దినాల్లో దేవుని వాక్యం మనకు అవసరం లేదు. మనం దేవుని వాక్యం అవసరం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాం. దేవుని వాక్యాన్ని వెనకకి తోసేస్తున్నాం, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. అట్లా కాదు. దేవుని వాక్యం అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. మన దేహంకు దేవుడు ఆరోగ్యం కూడా ఇస్తాడు. దేవుని యొక్క వాక్యము మరి ఆరోగ్యం కలిగేస్తాడు. ఆయన తన వాక్కును పంపి వారికి స్వస్థత, ఆరోగ్యం కలిగజేస్తాను వాక్యం కలిగిస్తాడు. దేవుని వాక్యం మనకు ఆరోగ్యం ఇచ్చేదిగా ఉంటాను, దీర్ఘాయుషను కలిగజేసేదిగా ఉంటాను. కనుక దేవుడు మొదటి రాజులు 3 మరి లేఖనం సెలవిచ్చినట్లు సొలొమోను తోటి మరి నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని, నేను దీర్ఘాయుష్మంతుని దేవుడు చేస్తానని సొలొమోను చెప్పినాడు. కారణం మనం విన్నాం. 3 అంతల దీర్ఘాయుష్మంతులుగా ఎట్లు మనం చేయబడగలమో మనం విన్నాం. ఈ లేఖనాన్ని దేవుడు మన కొరకే దీవించి దేవుని ప్రేరమైనటువంటి మనం భూమి దీర్ఘాయుష్మంతులుగా ఉండి ఆరోగ్యవంతులుగా ఉండి దేవుణ్ణి పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో సేవించినట్లు ప్రేమ కలిగినటువంటి దేవుడి లేఖనాన్ని మన కొరకే దీవించింది కాదు. ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యం ఆస్వాదించమని దీర్ఘాయుష్మంతులుగా నేను సేవించడానికి కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి మీ కొరకే సాక్షులుగా ఉంచుకున్నామని, ఎక్కడ నీ ఆజ్ఞను ఎప్పుడు దావీదు వలె మీరని వారిగా మమ్మల్ని ఉంచమని, ఓ ప్రభా అన్ని విషయములలో నీ హృదయానుసారులుగా నడుచుకునే అనుభవంలో ఉంచమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ వాక్య పెలుగులో నడుచుకునే సహాయం చేయమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.